నిర్ణయించటం ఒక సాధన. నిర్ణయం ఒక సాధన. నిర్ణయం తీసుకోవాలి, ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం చేసేటప్పుడు ధైర్యం కావాలి. నిర్ణయించేటప్పుడు సమస్యలు వస్తాయి, ప్రశ్నించుకోవాలి, జవాబులు వెతకాలి. నిర్ణయించేటప్పుడు ఆలోచన దృక్పథం ఎలా ఉండాలి? తీసుకునే నిర్ణయం 10 మందికి ఉపయోగపడాలి. స్వార్థము, సంకుచిత స్వభావం, దుర్బుద్ధి, చెడు సాంప్రదాయాలకు నిర్ణయం వృధా చేయకూడదు. నిర్ణయం మంచి ఫలితాలు రావాలి. నిర్ణయం నుంచి లాభాలు రావాలి, ప్రతిఫలాలు అనుభవించాలి. ధనం విషయంలో నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి, వెనక ముందు ఆలోచించుకోవాలి. మాట ఇచ్చేటప్పుడు, వాగ్దానం చేసేటప్పుడు ముందు వెనుక ఆలోచించాలి. సందర్భాన్ని బట్టి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయం కుటుంబంలో నిర్ణయం, సంఘంలో నిర్ణయం, రాజకీయాల్లో నిర్ణయం, ప్రభుత్వంలో నిర్ణయం, 10 మందిని చర్చించి అందరినీ నిర్ణయాలు పరిగణలో తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకునేటప్పుడు భయం, ఆందోళన, అసంతృప్తి ఉండకూడదు. విమర్శలు వస్తాయి, వాటిని సంతోషంగా స్వీకరించాలి. సలహాలు, సూచనలు, అభిప్రాయాలు స్వీకరించి తీసుకోవాలి. నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దల అనుభవాలను గౌరవించటం, పరస్పర సహకారం తీసుకొని ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. ముందుకు పోవాలి, వెనుక అడుగు వేయకూడదు. స్వార్థపరుల మాట వినకూడదు. నిర్ణయం గొప్పది.